హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్స్ కాకుండా 10 to 15 మినిట్స్ లోపే ప్రిపేర్ చేసుకునేలాగా అదే మిక్స్తో హల్వా రెసిపీని చూపిస్తానండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చక్కగా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ హల్వా రెసిపీ అనమాట. కేవలం ఈ గులాబ్ జామున్ మిక్స్ ఉంటే సరిపోతుందండి. అది కాకుండా పండగలకి హడావుడి పడకుండా ఎంతమందికైనా చిటికెలో ఈ హల్వాని చేసేయచ్చు. టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి. వేడి వేడిగా ఆహా నోట్లో వెన్నలాగా కరిగిపోతుందనమాట. మరి లేట్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ ఏంటో చూద్దాం రండి. హల్వా ప్రిపరేషన్ కోసము ఏదో ఒక బ్రాండ్ తీసుకోండి. గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక కప్పుని కొలత పెట్టుకొని 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్, అలానే దాంట్లో 1/2 కప్పు షుగర్ని వేసుకోండి, సరిపోతుంది. ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకొని అదే కప్తో 1 కప్ వాటర్ని యాడ్ చేసి చక్కగా ఇక్కడ చూపిస్తున్నట్లు స్మూత్ పేస్ట్ లాగా రావాలండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్లో కొద్దిగా గీ వేసుకొని జీడిపప్పు పలుకుల్ని ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోండి. అదే ప్యాన్లో మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసేసుకొని చక్కగా కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉంటే 10 మినిట్స్ లోపే మనకి హల్వా టెక్స్చర్ వచ్చేస్తుందనమాట. మధ్యలో అవసరం అనిపిస్తే ఇంకొంచెం గీని యాడ్ చేసుకుంటూ ఇలా హల్వా ప్యాన్ నుండి సపరేట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని వేసేసుకోవటమేనండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుందండి. నాకైతే ఈ హల్వా వేడిగా తింటున్నప్పుడు చాలా నచ్చిందండి. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. అలానే ఫెస్టివల్స్కి హడావుడి పడకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.